క్రీస్తు పూర్వము 9వ శతాబ్దములో ఇశ్రాయేలు రాజ్యములో అహాబు అను రాజు ఉండెను. ఇతడు సమరయ అను పట్టణమును నుండి పరిపాలన చేస్తూ ఉండేవాడు. రాజైన అహాబునకు యెజ్రెయేలు అనే ప్రాంతములో ఒక రాజు గృహము ఉండేది. అదే యెజ్రెయేలు ప్రాంతములో నాబోతు అను వ్యక్తి ఉండేవాడు. యెజ్రెయేలు వాడైన నాబోతునకు రాజభవనమును ఆనుకుని ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆ రమ్యమైన తోటను ఒక రోజున అహాబు రాజు చూసి నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోటను నాకిమ్ము, నేను కోర తోట వేసేదను, దీనికి ప్రతిగా మరి ఒక తోటను నీకిచ్చేదను, లేదా క్రయమునకు అమ్మి నాకు ఇవ్వమని నాబోతుతో అహాబు చెప్పాను. నాబోతు మాత్రం దానిని నిరాకరిస్తాడు, ఎందుకంటే నాబోతునకు ఆ ద్రాక్ష తోట పిత్రార్జితముగా వచ్చినది. ఈ విధముగా అహాబు రాజు నాబోతును అడిగిన తర్వాత అతను తిరస్కరించడాన్ని బట్టి అహాబు రాజు తన నివాసమునకు పోయి మూతు ముడుచుకొని మంచము మీద పరుండి భోజనము చేయకుండా ఉంటాడు. ఈ సంగతి తెలుసుకున్న అహాబు భార్య అయిన యెజెబెలు అతని వద్దకు వెళ్ళి, నీవు సంతోషముగా ఉండుము, నీకు ఆ ద్రాక్ష తోట నేను ఇప్పించదనని చెప్పి అహాబు పేరిట ఒక తాకీదు రాయిస్తుంది. దానిలో ఈ విధముగా రాస్తుంది, ఉపవాస దినము జరగాలి, నాబోతును జనులలో నిలవబెట్టి నీవు దేవుడిని రాజుని దూషించినవని అబద్ధ సాక్ష్యము పలుకుటకు ఇద్దరిని సిద్ధపరిచి తీర్పు తర్వాత నాబోతును రాళ్లతో చావగొట్టమని చెప్పాను. ఈ విధముగా ఒక తాకీదు ముద్రించిన తర్వాత ఆ ఉత్తరమును పట్టణపు పెద్దలకు సామంతులకు పంపాను. చివరికి నాబోతును అతని కుటుంబమును అహాబు అతని భార్య అయిన యెజెబెలు కలిసి చంపేస్తారు. నాబోతు అతని కుటుంబము మరణించిన తరువాత అహాబు ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుంటాడు. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఏలియాకు ప్రత్యక్షమై, నీవు లేచి అహాబును ఎదుర్కొనుటకు బయలువెళ్ళి ఈ విధముగా ప్రకటించుము. యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా, నీవు నాబోతును చంపించితివి కదా, ఏ స్థలమందు నాబోతు రక్తమును కుక్కలు నాకెను, ఆ స్థలమందే నీ రక్తమును నాకును, నీ మీదికి నీ సంతతి మీదికి అపాయమును రప్పించదను. యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలు రక్తమును తినును అని ప్రవక్త అయిన ఏలియా గారి ద్వారా దేవుడు తెలియజేస్తారు. ఏలియా ఆ విధముగా ప్రకటించిన కొంతకాలం తర్వాత అహాబు అతని భార్య అయిన యెజెబెలు దేవునిచే చంపబడతారు.